హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ సాహిరా. కొత్త రేషన్ కార్డ్ కొరకు దరఖాస్తు ఎలా చేసుకోవాలి, కొత్త రేషన్ కార్డ్ కోసం అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, కరెక్ట్ మేనర్, క్లియర్ క్లారిఫికేషన్ ఈ వీడియోలో నేను మీకు ఇవ్వబోతున్నాను. ఒకవేళ మీరు నా వీడియో లేదా నా ఛానల్లో న్యూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఫస్ట్గా మనము ఇక్కడ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ కుటుంబ యజమాని పేరు ఇవ్వబడింది. ఇక్కడ ఫ్యామిలీ హెడ్ పేరు రాయాలి. ఎవరైతే ఫ్యామిలీ హెడ్ ఉన్నారో వాళ్ళ పేరు రాయండి. మళ్ళీ తర్వాత తండ్రి లేదా భర్త పేరు, ఇక్కడ ఫ్యామిలీ హెడ్ పేరు రాశారు కదా, ఆమె లేదా ఆయన తండ్రి పేరు లేదా భర్త పేరు రాయాలి. హస్బెండ్ నేమ్ లేదా ఫాదర్ నేమ్. ఒకవేళ ఇక్కడ గర్ల్ ఉంటే మీరు భర్త పేరు రాయాలి. ఒకవేళ ఇక్కడ బాయ్ ఉంటే మీరు ఆ బాయ్ ఫాదర్ నేమ్ రాయాలి. ఓకే. చిరునామా దగ్గర మీరు మీ అడ్రస్ రాయాలి. ఫస్ట్ ఇంటి నంబర్ రాయండి, తర్వాత మీ పూర్తి అడ్రస్ ఇవ్వండి. ఇంటి నంబర్ ఫస్ట్ మస్ట్. దెన్ కులము, మీ క్యాస్ట్ ఇక్కడ అయితే రాసేయండి. మీ క్యాస్ట్ ఏంటి కంపల్సరీగా రాయాలి. ఇది వదిలేయండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నంబర్, మీ ఆధార్ కార్డ్ నంబర్ ఏమైతే ఉందో ఇక్కడ హెడ్ నేమ్ రాస్తున్నాం కదా పైన, ఆ హెడ్ ఆధార్ కార్డ్ నంబర్ మాత్రమే ఇక్కడ రాయాలి. ఏ ఆధార్ కార్డ్ అయితే నంబర్తో లింక్ ఉంది ఆ ఆధార్ కార్డ్ ఇక్కడ వేయండి. మళ్ళీ మొబైల్ నంబర్, ఈ మొబైల్ నంబర్ ఏదైతే మీరు వాడుతున్నారో, బ్యాలెన్స్ లేదు, రీఛార్జ్ లేదు, లేదా ఆ ఫోన్ ఆఫ్ ఉంది, సిమ్ ఆఫ్ ఉంది, అలాంటి నంబర్ మీరు ఇవ్వద్దు. ఆధార్ కార్డ్తో ఏ నంబర్ అయితే లింక్ ఉందో ఆ ఆధార్ కార్డ్ నంబర్, ఆ మొబైల్ నంబర్ మాత్రమే మీరు ఇక్కడ ఇవ్వాలి. ఒకవేళ రీఛార్జ్ లేదు, మొబైల్లో సిమ్ లేదు, ఆ సిమ్ వాడతలేము అంటే ఈ మొబైల్ నంబర్ ఇవ్వద్దు. కరెంట్గా ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నంబర్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు కాంటాక్ట్ చేసి కన్ఫర్మేషన్ తీసుకుంటారు. అందుకోసం ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్ లింక్ ఉండాలి. తర్వాత ఇక్కడ మీరు ఒక ఫోటో స్టిక్ చేయండి. మీ ఫోటో, ఈ హెడ్ ఫోటో లేదా మీ ఫ్యామిలీ ఫోటో కూడా మీరు స్టిక్ చేయొచ్చు. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ రాయాలి. ఫ్యామిలీలో ఎన్ని మెంబర్స్ ఉన్నారు, 1 మెంబర్, 2, 3, 4, 5 అలా ఎన్ని మెంబర్స్ ఉన్నారో అన్ని మెంబర్స్ పేర్లు మీరు రాయాలి, నేమ్స్ మీరు రాయాలి. హెడ్ ఫస్ట్ ఫాదర్ నేమ్, దెన్ మదర్ నేమ్. ఇక్కడ ఫస్ట్ తండ్రి తల్లి పేరు, తర్వాత చిల్డ్రన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో సన్ డాటర్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు రాయండి. ఫస్ట్ హెడ్ పేరు పక్కా హెడ్డే రాయాలి, తర్వాత మదర్ నేమ్, తర్వాత పిల్లల నేమ్స్ మీరు రాయాలి. ఇక్కడ వయసు, ఒకవేళ ఇక్కడ హెడ్ ఉన్నారు, జస్ట్ అజ్యూమ్ ఆసిఫ్, అమ్రీన్. ఇక్కడ ఆసిఫ్ ఏజ్ ఎంత, 29, 32 అలా జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అలా మీరు వయస్సు రాయాలి. ఇక్కడ పేర్లు రాసి ఇక్కడ ఏజ్ రాయండి. ఏజ్ రాసి ఇక్కడ యజమానితో సంబంధం అంటే ఫాదరా, మదరా, సన్నా, డాటరా, ఇక్కడ మీరు అది రిలేషన్ రాయాలి ఇక్కడ. తర్వాత ఆధార్ కార్డ్ నంబర్, ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్ నంబర్ రాయాలి. ఇలా కాదు అన్ని హెడ్ ఆధార్ కార్డ్ నంబర్లే ఇక్కడ మొత్తం రాసేస్తామంటే కాదు, ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్ నంబర్స్ ఇక్కడ రాయాలి. ఆధార్ కార్డ్ నంబర్స్ రాసినాక ఇక్కడ రిమార్కులు ఉన్నాయి, ఇది వదిలేయండి మీరు. ఓకే, రిమార్క్స్ ఏం రాయకండి. పేరు, ఏజ్, యజమానితో సంబంధం అంటే రిలేషన్ ఏంటి, మళ్ళీ ఆధార్ కార్డ్ నంబర్ రాసేయండి, అయిపోతుంది. మీ అర్నింగ్ 1.50 lakhs లేదా 2 lakhs మధ్యలో ఉండాలి, అప్పుడే మీకు ఈ రేషన్ కార్డ్ ఇవ్వబడుతుంది. మీకు ఒకవేళ 2 lakhs కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉంటే మీకు రేషన్ కార్డ్ ఇవ్వబడదు. ఓకే, మీరు ఒక్కసారి ఇది చదువుకోండి, నేను అంత ఏం ఎక్స్ప్లెయిన్ చేయను దీని గురించి. నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే దరఖాస్తు ఇస్తున్నారో వాళ్ళ సంతకం ఇక్కడ చేయాలి. ఓకే, సైన్ సిగ్నేచర్ ఇక్కడ చేసేయాలి. సిగ్నేచర్ చేసేస్తే సరిపోతుంది. తర్వాత ఈ అప్లికేషన్ ఇవ్వడానికి ఏమేమి అవసరమో చూసుకుందాం. ఒక ఫోటో అతికించాలి. ఇక్కడ నేను పైన చెప్పిన కదా, అక్కడ మీరు ఒక ఫోటో అతికిస్తే సరిపోతుంది, లేదా ఫోటోలు జత పరిచాలి. ఓకే. నెక్స్ట్ ఆధార్ కార్డు జిరాక్స్ ఓకే, ఇక్కడ ఫోటోలు ఇవ్వాలి, ఒక ఫోటో అతికించాలి, మళ్ళీ అందరు ఆధార్ కార్డులు ఇవ్వాలి. మీ ఊర్లో ఉన్న సెక్రటరీ మీకు క్లియర్ క్లారిఫికేషన్ ఇచ్చేస్తుంది, అంటే ఏమేమి తీసుకురావాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే దీనికన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. ఒక ఫోటో స్టిక్ చేయాలి, ఫొటోస్ ఉండాలి, మరి ఆధార్ కార్డులో జిరాక్స్లో ఉండాలి. ఓకేనా, మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.